హాయ్ గాయ్స్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఫస్ట్ ఏంటంటే ఇవాళ హర్షప్పాలు ఎట్లా చేస్తారని చెప్పేసి చూపిస్తున్నాము. ఇది ఫస్ట్ అయితే మనం బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక టవల్లో చుట్టేసి ఆ బియ్యంలో నీళ్ళన్నీ ఉట్టేదాకా చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలి. బెల్లం అనేది మనము పక్కకి గీకి పెట్టుకోవాలన్నమాట, పాకం పట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో అది ఆరిన తర్వాత మిక్సీ కానీ లేకపోతే పిండి గిన్నె దగ్గర వాళ్ళకి వెళ్ళి మిక్సీ పట్టించాలన్నమాట. అది పౌడర్ వస్తుంది. మిక్సీలో పడితే మన ఇంట్లో అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు, కాబట్టి పిండి గిన్నె వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని రండి మీరైతే. ఎందుకంటే మాది కొంచెం సరిగ్గా కాలేదన్నమాట, టైం పట్టింది మిక్సీలో పట్టినందుకు. నెక్స్ట్ ఆ పిండి ఏదైతే ఉందో మిక్సీ పట్టిన పిండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మొత్తం అంటే సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పిండిని సాఫ్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అట్లా అయితేనే మనకి హర్షలు అనేది క్లియర్గా వస్తుంది. తర్వాత బెల్లంని మనం పాకం పట్టుకోవాలి. పాకం పట్టిన తర్వాత ఈ పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని మనం దాంట్లో వేసి కలపాలన్నమాట. మనం పోస్తూ కలపాలి. పోస్తూ కలిపితేనే మనకి మధ్యలో ఏమన్నా ఉండల్లాగా వస్తాయి అన్నమాట. అంటే పిండి కలవకుండా అట్లనే ఉండిపోతుంది. అప్పుడు మనకి బెల్లపాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ రావన్నమాట. కాబట్టి మనము పిండి పోస్తూ బెల్లం పాకంలో కలపాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఆయిల్ వేడి చేసుకోవాలి. మంచిగా వేయగలనమాట. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఏదైతే పాకం పట్టుకొని మనం పిండి కలుపుకున్నామో ఆ పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఒక కవర్, అంటే ఆయిల్ కవర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే మంచి ఆకు ఉంటుంది అన్నమాట, ఆ ఆకులో వేసుకోవాలన్నమాట. మన చేతులకి ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి బెల్లం ఉంటుంది కాబట్టి చేతులకు అంటుతుంది. కాబట్టి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఏదైతే చూపిస్తున్నారో అట్లా చేసి ప్యాన్ ఏదైతే ఉందో ఆ ప్యాన్లో వేయాలన్నమాట. అది వేడవుతుంది. వేడైన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. యాక్చువల్గా మా హర్షప్పాలు కొంచెం ఫ్లాప్ అయినాయి అన్నమాట. ఎందుకంటే మాది పిండి సరిగ్గా పట్టలేదని చెప్పాం కదా, సో ఇట్లా వచ్చాయి. మీరైతే కరెక్ట్